హలో మామ, గుడ్ మార్నింగ్. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా? మీ అందరికి ఇప్పుడే ఒక షాకింగ్ అప్డేట్ తో ఎర్లీ మార్నింగ్ చూసాను. నేను ఆ షాకింగ్ అప్డేట్ నాకు ఎర్లీ మార్నింగ్ దొరికింది. సో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి, తెలిసి తీరా. ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. బట్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోతుంది. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. వైఫై ఇష్యూ వల్ల. సో హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం రా. ఎవరు ఎలిమినేట్ అయిపోయారు బిగ్ బాస్ హౌస్ నుంచి షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. నాకు నచ్చలేదు, చాలా 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 తప్పు. ఆయుష్ అయితే ఈ వీక్ నామినేషన్ లో లేకపోయినా ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే నాకే బాబు తెలియదండి, నన్ను దానికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంట. సో ఈ వీక్ ఆయుష్ ఎలిమినేట్ అయిపోయింది. నోట్లోకి వెళ్ళి ఉమ్మి మీద పడు. అండ్ ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న తనుజ, కళ్యాణ్, దివ్య, సంజన, రాము, రీతు, సాయి శ్రీనివాస్ అండ్ రమ్య వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వరు. సో ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అభిజిత్ విన్నర్ అయిన సీజన్ లో నోయల్ కూడా ఇంతే హెల్త్ ఇష్యూ వల్ల ఎలిమినేట్ అయిపోతాడు మిడ్ వీక్. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. కాలుకి ఫ్రాక్చర్ అయ్యింది. సో అలా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ కి ఎవరిని ఎలిమినేట్ చేయరు. ఫర్దర్ ఎప్పుడు నవ్వుతో పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. ఇంకా బిగ్ బాస్. సో ఈ ప్రాసెస్ వల్ల ఇప్పుడు రమ్య సేవ్ అయిపోయింది. అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్. రమ్య, సాయి శ్రీనివాస్ మేబీ ఇద్దరు సేవ్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి వచ్చే నెగిటివిటీ వల్ల బిగ్ బాస్ మేబీ డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ ఉంది ఈ వీక్. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సో ఆ ఎలిమినేషన్ జోన్ నుంచి వీళ్ళిద్దరు సేవ్ అయినట్టు అని అనుకోవచ్చు. అయితే మళ్ళీ ఇంకా మసాలా వడ సైజులో నీకు ఎక్కడో లక్కీ పుట్టుకొచ్చిందిరా. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా రూమర్స్ ప్రకారం ఏంటంటే ఈ వీక్ శ్రీజ రీఎంట్రీ ఉంటుంది బిగ్ బాస్ హౌస్ లోకి. బిగ్ బాస్ హౌస్ లోకి ఫస్ట్ ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిపోయిన పాత కంటెస్టెంట్స్ అందరినీ ఒకసారి పంపిస్తారు. సండే మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. పంపిస్తారు. సండే పంపించి మండే నామినేషన్ ప్రాసెస్ లో వాళ్ళని వాడుకుంటారు. లైక్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు నామినేషన్ చేసేటట్టు ప్రక్రియ ఉంటుందంట. సో నేను ప్రధాన కోపడిపోయి వాళ్ళకి కనిపిస్తానా? అసేమనుకుంటా నా గురించి? నేను బీపీ పేషెంటా? నాకు అసలు కోపం. ఆ ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ మళ్ళీ వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ. బట్ శ్రీజ మాత్రం వెళ్ళకుండా లోపలే హౌస్ లోపలే ఉంటుంది. ఇది జిడ్డు పట్టుకుంటే వదలదు అని ఒక రూమర్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి మనం మండే దాకా వెయిట్ చేయాలి. కానీ మీలో ఎంతమంది శ్రీజ రీఎంట్రీ ఉండాలి అని అనుకుంటున్నారు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అంతే. ఇప్పుడు ఇంకో థియరీ, ఎంతసేపు వాళ్ళింట్లో ముచ్చట వీళ్ళింట్లో ముచ్చట, ఆ సార్ ఇట్లా, ఈ మేడం ఇట్లా, వాళ్ళింట్లోకి జొర్రి వీళ్ళింట్లోకి జొర్రి, అన్ని బేగారు ముచ్చట్లు బేగారు. ఇంకో రూమర్ ఏంటంటే ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఆయుష వెళ్ళిపోయిన తర్వాత కూడా డబుల్ ఎలిమినేషన్. లైక్ సాయి శ్రీనివాస్ అండ్ రమ్యని వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేస్తారు అంటున్నారు బిగ్ బాస్ టీమ్ రూమర్స్ ఇవి. అండ్ బికాస్ ఆఫ్ శ్రీజ రీఎంట్రీ అండ్ మాస్క్ మ్యాన్ రీఎంట్రీ, వీళ్ళిద్దరు రీఎంట్రీస్ కోసం వీళ్ళిద్దరిని వైల్డ్ కార్డ్స్ ఇద్దరిని ఎలిమినేషన్ చేస్తున్నారని చెప్పేసి చిన్న రూమర్ ఉంది. ఇది ఎంతవరకు నిజం అని చెప్పేసి సండే వరకు వెయిట్ చేయాలి. మీలో ఎంతమంది అనుకుంటున్నారు శ్రీజ ఇంకా మళ్ళీ వస్తుంది, లేదు మళ్ళీ రాదు అని చెప్పేసి? మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.